మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది. అందరికీ చెమట్లు పడుతున్నాయి. ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా, జ్ఞాపకంగా ఉంటా. నా జీవితం మీకు అంకితం. నాకు ఏ కోరికలు లేవు. నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తనా నాకు? కాబట్టే చెప్తున్నా, నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది తెలుగు జాతి. ఒక సీనియర్ నాయకుడిగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆశీర్వదిస్తామంటే. ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు, బూడిద, పేరు బూడిద ముత్యాల నాయుడు. అవునా కాదా? మొత్తం నియోజకవర్గాన్ని బూడిద చేసేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా. ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టరు. దానికి దీనికి పోలికుందా? పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్, నీటి కుళాయిల్లో 100 కోట్లు కొట్టేశాడు ఈ బూడిద. బదిలీలు, పదోన్నతుల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు ఈ బూడిద. సొంత మనుషులు బినామీల కింద పెట్టుకొని కాంట్రాక్టర్లని ఒక్క ఊరికి కూడా రోడ్డు వేయకుండా మొత్తం రోడ్లు బూడిదైపోయినాయి. నడిచే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇలాంటి మంత్రి మీకు అవసరమా? ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా?